ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఏది కలపొద్దు, ఏది తీసేయొద్దు. అలా ఎవరైనా చేస్తే వారికి దేవుడు బైబిల్లో రాయించినటువంటి తెగుళ్ళన్నీ వస్తాయి. ఈ మాట కూడా బైబిల్లోనే వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. వాడు పరలోకమే రాడు, వాడు నరకం వెళ్ళిపోతాడు అని చెబుతున్నాడు. దేవుని యొక్క గ్రంథములోని ఒక పొల్లైనను అక్షరమైనను అది నశించిపోదు, అది నెరవేరి తీరుతుంది. అయితే దానికి ఎవరు కూడా ఒక పొల్లు కలపొద్దు, ఒక సున్నా కూడా కలపొద్దు, తీసేయొద్దు. అంత జాగ్రత్తగా బైబిల్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. అయితే కొందరు ఉన్నారట, ఎవరు వారు అంటే దేవుని యొక్క వాక్యమును కలిపి చెరుపుతారట. దేవుని వాక్యానికి ఏది కలపొద్దు, దేవుని వాక్యంలో నుంచి ఏ మాటలు తీసేయొద్దు. ఈ మిస్టేక్, ఈ తప్పు మొట్టమొదట ఆదాము హవ్వలు ఉన్నారు కదా, హవ్వ చేసింది మొట్టమొదట ఈ తప్పు, హవ్వ. అయితే సర్పము సైతాను వచ్చి హవ్వతో మాట్లాడినప్పుడు హవ్వ వానితో ఒక సమాధానం చెప్పింది. దేవుడు చెప్పని ఒక మాట, ఆదాము చెప్పని ఒక మాట కలిపి ఆ సాతానైన సర్పానికి చెప్పింది. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి, తప్పకుండా మీ బైబిల్స్లో చూడండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. హవ్వ సర్పంతో చెప్తుంది ఈ మాట. ఏమని? ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములు మీరు తినొద్దు, తర్వాత వాటిని ముట్టొద్దు అని చెప్పాడు దేవుడు అంటుంది. తినొద్దని చెప్పాడు దేవుడు, ముట్టొద్దని చెప్పాడా? కానీ హవ్వ కలిపి చెబుతుంది ఇక్కడ. అలా కలిపి చెప్పినందుకే సాతానుకు అవకాశం దొరికింది. ఈ హవ్వ దేవుని మాటలను ఉన్నట్టుగా నమ్మే లక్షణం లేదు ఈమెకు, కొన్ని కలిపే లక్షణం కూడా ఈమెకు ఉన్నది అని చెప్పేసి అక్కడ గట్టిగా దొరికింది హవ్వ సైతాను. ఆ విధముగా హవ్వను సాతానుడు మోసగించాడు, ఆ పండ్లను తినిపించాడు కూడా వాని యొక్క కుయుక్తి చేత. ఈనాడు దేవుని యొక్క వాక్యానికి ఎవరైనా ఏదైనా కలిపిన ఎడలా, అలా ఎవరైనా ఆ కలిపినటువంటి బోధను విన్న ఎడల, ఆ కలిపిన బోధలో ఉన్న ఎడల వారు పరలోకము రారు, వారు పరిశుద్ధ పట్టణంలో ఉండరు, వారు దేవుడిచ్చేటువంటి జీవవృక్షమును అందులో కూడా పాలు పొందరు. ఆ జీవవృక్షంలో కూడా వాళ్ళకు పాలు అనేది ఉండదు. జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేస్తాను అన్నాడు కదా 22:19 ప్రకటనలో. కాబట్టి వారు నరకం వెళ్ళిపోతారు. పౌలు చాలా క్లియర్గా చెబుతున్నాడు, మేము దేవుని యొక్క మాటలకు కలిపి చెరిపేడు వాళ్ళలాగలేము. ఎవరైతే దేవుని వాక్యానికి కొన్ని మాటలు కలుపుతారో వాళ్ళు సంఘాన్ని చెడగొడుతున్నారు, దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారు, వారు నరకానికి వెళ్ళిపోతారు. ఇంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. వీళ్ళు కేవలం అబద్ధాన్ని నమ్ముతారు. గనుక లేఖనాన్ని బోధించేటువంటి ప్రతి ఒక్కరి విషయంలో లేఖనానికి ఏదైనా వీళ్ళు కలుపుతున్నారా, లేఖనంలో నుండి ఏదైనా తీసేస్తున్నారా అని చూసుకోవలసిన బాధ్యత వినే ప్రతి ఒక్కరిది. పౌలు శీలలు ప్రకటించినప్పుడు బెరయా సంఘ విశ్వాసులు అలాగున్నదో లేదో అని వారు లేఖనాలను పరిశోధించుచు వచ్చారు. అదేవిధంగా ఎవ్వరు వాక్యం చెప్పినా వినండి, విన్న దాంట్లో లేఖనానికి ఏదైనా కలుపుతున్నారో చూడండి, పరీక్షించండి. అలా కలిపేటువంటి వాక్యాన్ని మీరు వినొద్దు. లేఖనంలో కొన్ని తీసేసిన మాటలు ఉంటాయి, దాన్ని కూడా వినొద్దు. అలా విన్నటువంటి బోధలే మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి, భక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి, పరలోకాన్ని మిస్ చేస్తాయి,
దేవునితో సహవాసాన్ని కట్ చేస్తాయి, సాతానుతో సహవాసాన్ని ఏర్పాటు చేస్తాయి. గనుక చాలా జాగ్రత్త. ఈ యొక్క అబద్ధ అక్రమమైనటువంటి మోసకరమైనటువంటి బోధల నుంచి దూరంగా ఉండే సీక్రెట్ ఇదే. గనుక ఎవరేది చెప్పినా లేఖనం బైబిల్ తీసి చూడండి, బైబిల్లో ఉన్నదా లేదా, లేఖనం ఏం చెప్తుందని పరీక్షించండి. అప్పుడే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. గనుక ఈ జాగ్రత్త ప్రతి ఒక్కరు, ప్రతి బోధకుడైన, విశ్వాసైన, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తను తీసుకుంటే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందిగా మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తాను ఈ విషయం కొరకు. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. లేఖనాన్ని విన్నప్పుడు ఎవరు కూడా బెరయ సంఘ విశ్వాసులలాగా అలా ఉన్నది లేదో పరీక్షించుకునే గుణం ఉండాలి తప్ప ఉన్నది విన్నట్టుగానే నమ్మేసి, మరి ఏది చెబుతున్నారో అదే నమ్మేసి, లేఖనంలో ఉన్నదో లేదో చూడకుండా, పరీక్షించకుండా, లేఖనంలో లేనిది విని, లేఖనంలో ఉన్నటువంటి దాన్ని తీసేసినటువంటి బోధలు విని అందులో గనక వారు ప్రతిష్ఠింపబడితే వారు ఘోరంగా నష్టపోతారు. జీవవృక్షంలో పాలు ఉండదు, పరిశుద్ధ పట్టణంలో పాలు ఉండదు, వారు పరలోక రాజ్యం వచ్చే పరిస్థితి లేదు. కనుక ప్రభా, ఈ యొక్క వీక్షకులను, నాయన మా వీక్షకులను మీరు కాపాడండి. వారు కలిపి చెరిపేటటువంటి వారి బోధలు వినకుండా సత్యబోధన విని పరీక్షించుకుని సత్యాన్ని నమ్మేటువంటి కృపను అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.